హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను సాంబార్ పొడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మనం సాంబార్ పొడి అంటే చాలా ఇంగ్రీడియంట్స్తో కలిపి మనం పొడి చేసుకుంటాం, కానీ నేను మాత్రం జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే సాంబార్ పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బాండీ తీసుకొని అందులో 50 గ్రాముల మెంతులు నూనె లేకుండానే వేయిస్తున్నాను. 500 గ్రాములు ధనియాలని కూడా నూనె లేకుండానే వేయించేసేసి పక్కన పెడుతున్నాను. వేయిస్తున్నప్పుడు మనకి మంచి వాసన వస్తుంది. సో ఇంకా వెంటనే అది పక్కన పెట్టేయచ్చు, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఇంక ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఇందులోకి 100 గ్రాములు బ్యాడిగే ఎండుమిరపకాయలు వేయించడానికి వేసాను. ఇది ఎందుకు వాడుతున్నానంటే ఇది మంచి కలర్ ఇస్తుంది, అందుకని వాడుతున్నాను. నెక్స్ట్ 2 టీ స్పూన్ ఆయిల్ వేసాను. 400 గ్రాముల గుంటూరు ఎండుమిరపకాయలు దొరుకుతాయి, అవి తీసుకొని వేయిస్తున్నాను. ఆ తర్వాత గ్రైండర్ తీసుకొని ఇందాక వేయించుకున్న ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు అన్నీ కూడా గ్రైండ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవడం అంతే. సో మీరు కూడా ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి. నేను లార్జ్ స్కేల్లో చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను రెగ్యులర్గా వాడతాను కాబట్టి. కావాలంటే 100 గ్రామ్స్ ధనియాలు, 100 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ మెంతులు కూడా అట్లా నేను చూపించిన పద్ధతిలో వేయించేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు 5గురికి సాంబార్ చేయాలి అని అంటే 2.5 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, ఒక 2.5 టేబుల్ స్పూన్ కొబ్బరి గ్రైండ్ చేసేసి సాంబార్లో యాడ్ చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అంటే డైరెక్ట్గా సాంబార్ పొడి 2.5 టేబుల్ స్పూన్ వేసేస్తే సరిపోతుంది. కొబ్బరి ఎందుకు చెప్పానంటే కొబ్బరి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.